6,649 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగా ఐటీ అండ్ ఈఎన్సీ 107 వచ్చాయి. 1,59,407 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 2,96,315 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏపీసీఆర్డీఏ 41 ఎంఓయూలు చేశారు. 48,711 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 41,605 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం 112 చేశారు. 21,036 కోట్లు ఒక టూరిజంలో చేశారు. దీనివల్ల 1,05,084 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 38 చేశాం. 13,008 కోట్ల రూపాయలు. 47,390 కోట్లకు 47,390 మందికి ఉద్యోగాలు వస్తాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 8 చేశారు. 4,944 కోట్లు. 12,150 మందికి ఉద్యోగాలు. టెక్స్టైల్ 7 4,490 కోట్లు. 8,450 మందికి ఉద్యోగాలు. హెల్త్ లో 3 చేశారు. 4,208 కోట్లు. 24,000 మందికి. ఎడ్యుకేషన్ 3,059 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మల్టీ డిపార్ట్మెంట్స్ దగ్గర 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు వచ్చాయి. 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ అదనంగా రిలయన్స్ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దగ్గర 13,25,716 కోట్ల రూపాయలు 3 days లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ని ఒక అవగాహనకు వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు ఇది 7 సార్లు నేను ఇన్వెస్టర్స్ సబ్మిట్లు పెట్టాను, పార్ట్నర్షిప్ సబ్మిట్లు పెట్టాను. 30వ వర్షం ఇది. 30లో 7 సార్లు ఆంధ్రప్రదేశ్ని పెట్టాం. కానీ చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది. విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ ఈవెంట్. మామూలుగా మేము ఈసారి ఆలోచించింది ఒక పార్ట్నర్షిప్ మీటింగ్ పెట్టినప్పుడు, ఒక ఈవెంట్ క్రియేట్ చేసినప్పుడు ఎంఓయూలకే ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని ఇక్కడ చర్చ చేసే పరిస్థితి రావాలి. ప్రపంచం ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటుంది, ఏ ఫీల్డ్ ముందుకు పోతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించడం కోసం ఒక సెషన్స్ పెట్టాం. దావోస్లో చేసేది మీరు ఒకసారి చూస్తే అక్కడ ఎంఓయూలు ఉండవు. ఆర్ మీటింగ్స్ వాళ్ళు ఎంఓయూలు చేసుకుంటూ ఉంటారు. ఈవెంట్ అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంటలెక్చువల్స్ని కానీ, అకాడమిషియన్స్ని కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, పాలసీ మేకర్స్ కానీ ఫ్యూచర్ ఏ విధంగా జరుగుతుంది, ఫ్యూచర్కి ఎట్లా పోవాలి అనే కరెంట్ సబ్జెక్ట్స్ కానీ, ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్ మీద సొల్యూషన్స్ ఎవాల్వ్ చేయడానికి చర్చలు జరుగుతాయి. ఎవరెవరుకుంటే వాళ్ళ అనుభవాలు చెప్తారు. కొంతమంది ఎవరు నేర్చుకుంటాం, అట్లా ముందుకు పోతాం. ఇక్కడ చేసింది మీరు చూస్తే హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చాం. ఒక పక్క రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం. వాళ్ళందరి దగ్గర ఎంఓయూలు చేశాం. అదే సమయంలో ఎక్కువ చర్చలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం. మామూలుగా మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఇన్ని కంట్రీస్ దగ్గర రావడం, 650 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావడం, దేశంలో ఉండే అన్ని మెగా గ్రూప్స్ ఇక్కడ రావడం, అందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టగలుగుతారో పెట్టే విధంగా ముందుకు పోవడం. రెండోది వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడం. ఈసారి దగ్గర ఒక 450 నుంచి 500 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాం. ఎందుకు సెలెక్ట్ చేశామంటే ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే వినూత్నంగా ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి 7వ తరగతి నుంచి నేను చూస్తున్నాను. 7th క్లాస్ నుంచి టీనేజ్కి వస్తారు. యాస్పిరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆలోచన